Go and spread the good news to the ends of the earth. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఆగమన కాలం 2వ ఆదివారపు దైవారాధనకు, ఈ వాక్య పరిచర్యకు మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఒక వాక్యం చదువుకుందాం. ఈనాటి సువిశేష వచనముల నుండి మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 2వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి. పరలోక రాజ్యము సమీపించినది, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తన చెందుడు, మీరు హృదయ పరివర్తన చెందుడు. దేవుని యందు ప్రియులారా, నా తర్వాత చెప్పండి అందరూ, మీరు హృదయ పరివర్తన చెందుడు, హృదయ పరివర్తన చెందుడు. ఓకే, ఈనాటి మన ధ్యానాంశం మొట్టమొదటిది హృదయ పరివర్తన చెందుట. ఓకే, నెంబర్ 2 మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 8వ వచనం. చదవండి ఎవరైనా. మీరు ఇక హృదయ పరివర్తనకు, మీరు ఇక హృదయ పరివర్తనకు తగిన పనులు చేయుడు, తగిన పనులను చేయుడు. దేవుని యందు ప్రియులారా, అందరు చెప్పన్న తర్వాత, మీరు ఇక హృదయ పరివర్తనకు తగిన పనులు చేయుడు, తగిన పనులు చేయుడు. దేవుని యందు ప్రియ, హృదయ పరివర్తన చెందేస్తాం కానీ చెయ్యాల్సినవి మనం చెయ్యమేమో. కనుక హృదయ పరివర్తన చెందండి అని చెబుతున్నటువంటి ప్రభువే హృదయ పరివర్తనకు తగినటువంటి పనులు కూడా మీరు చేయాలి అంటున్నారు. దేవుని యందు ప్రియులారా, ఈ రెండిటిని ఈరోజు మనం ధ్యానించుకొని ఆ ప్రభుని యొక్క స్వరము, ప్రభుని యొక్క చిత్తమును తెలుసుకుందాం. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటిది హృదయ పరివర్తన చెందుట. మత్తయి శుభవార్త 3:2. దేవుని యందు ప్రియులారా, అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనను ఒక్కసారి మనము విశ్లేషిద్దాం. బప్తిస్మ యోహాను ఆ యొక్క యోర్దాను నది ఒడ్డున ఉన్నాడు. అతను ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఎలుగెత్తే స్వరముగా ఆ బాధ్యత చేపడుతున్నాడు. ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి. ఆయన యొక్క ఆకృతి ఎలాగుంది? టైట్ జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చాడా? అతని ఆకృతి ఎలాగుంది? ఒంటే రోమముల కంబలు ధరించాడు, నడుమునకు తోలు పట్టిని ధరించాడు, మిడుతలను భుజిస్తున్నాడు, పొట్టత్రెను త్రాగుతున్నాడు. అతని యొక్క లైఫ్ స్టైల్, ఆకృతి. అటువంటి వ్యక్తి దగ్గరికి యెరూషలేము నుండి జనాలు వస్తున్నారు, యోదయ నుండి జనాలు వస్తున్నారు, యోర్దాను నది పరిసర ప్రాంతముల నుండి జనాలు వస్తూ ఉన్నారు. వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? తమ తమ పాపములను, 6వ వచనం చూడండి, వారు తమ పాపములను ఒప్పుకొనుచు, తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యోర్దాను నదిలో బాప్తిస్మము పొందుచుండిరి. దేవుని యందు ప్రియులారా, సో ఫార్ సో గుడ్, సో ఫార్ సో కూల్ అన్నా కదా. ఆయన ఉన్నాడు, ఆయన ప్రసంగిస్తున్నాడు, ఆయన దగ్గరికి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు, వారి పాపాలు ఒప్పుకుంటున్నారు, వాళ్ళను నీటిలో దించుతున్నాడు, వాళ్ళకి జ్ఞానస్నానం ఇస్తున్నాడు. ప్రభు వస్తున్నారు, సిద్ధంగా ఉండనట్టు. ఇందులో దెర్ ఇస్ నథింగ్ మచ్. కోపం లేదు, టెన్షన్ లేదు, చక్కగా వెళ్తుంది ఆ సీన్ అంతా. తర్వాత పారాగ్రాఫ్ మారిపోయింది, అంటే సీన్ కూడా మారిపోతుంది. దేవుని యందు ప్రియులారా, 7వ వచనం చదవండి.
తన వద్ద బాప్తిస్మము పొందుటకు బాప్తిస్మము పొందుటకు పరిసయ్యులు సద్దూకయ్యులు అనేకులు వచ్చుట చూచి పరిసయ్యులు వచ్చారు, సద్దూకయ్యులు కూడా వచ్చారట. వారు రాగా యోహాను విరుచుకు పడిపోతున్నాడు. ఏమంటున్నాడు? యోహాను వారితో, ఓ సర్ప సంతానమా, ఓరి సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి పారిపొమ్మని మేము హెచ్చరించినది ఎవరు? దేవుని యందు ప్రియులారా, జస్ట్ అబ్జర్వ్ ద ఇమోషన్స్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్. ఓకే, ఉదాహరణకు నేనే బప్తిస్మా యోహాను అనుకుందాం. నా దగ్గరికి వీళ్ళు కాదు, వీళ్ళందరూ వచ్చారు. ఓకే, అమ్మా వెళ్ళరండి, మంచిది, వెరీ గుడ్, జ్ఞానస్థానం పొందండి అని చెప్పా. వీళ్ళు వచ్చారు. ఓకే, ఓరి సర్ప సంతానమా అన్నాం అనుకో, ఏంటి సడన్గా అంత ఇమోషన్ చేంజ్, ఏంటి తేడా? అనేక ప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు, సాదాసీదా ప్రజలు, సర్వసాధారణమైన ప్రజలు వస్తుంటే వాళ్ళతో చక్కగా మాట్లాడినటువంటి బప్తిస్మా యోహాను పరిసయ్యులు వచ్చేసరికి, సద్దూకయ్యులు వచ్చేసరికి కోప్పడిపోతున్నారు. దేవుని యందు ప్రియులారా, ఎందుకని అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఆర్డినరీ పీపుల్ అండ్ ద ఫారిసీస్ ఏంటంటే, వీరు ఆర్డినరీ పీపుల్ హృదయ పరివర్తన చెందుతున్నారు, కానీ ఆ పరిసయ్యులు హృదయ పరివర్తన చెందడం లేదు. వారు వారి పాపాలను ఒప్పుకుంటున్నారు, కానీ వీరి పాపాలను కప్పిపుచ్చుకుంటున్నారు. వారు లోపల ఎలాగున్నారో బయటకు అలాగే ఉంటున్నారు, కానీ పరిసయ్యులు లోపల విషసర్పాలుగా ఉంటూ బయటకు పవిత్రులుగా, హిపోక్రసీ, కపట వేషధారితనంతో వారు జీవిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, అది తెలుసుకున్నటువంటి బప్తిస్మా యోహాను, మీకు హృదయ పరివర్తన లేదు కనుక, మీకు పశ్చాత్తాపము లేదు కనుక, మీరు క్షమాపణ అడగరు కనుక, మీరు మీ జీవితాన్ని మార్చుకోరు కనుక, ఓరి సర్ప సంతానమా, ద డిఫరెన్స్ బిట్వీన్ ద హ్యూమన్స్ అండ్ ద డీమన్స్ ఏంటో తెలుసా? మనుషులకు దెయ్యాలకు తేడా ఏంటో తెలుసా? పెద్ద తేడా లేదండి అంటారా? ఏమో, మనిషి అన్నవాడు ఎప్పటికైనా మారే అవకాశం ఉంటుంది. వాడు పశ్చాత్తాపడతాడు, వాడు దుఃఖపడతాడు మనిషి అయితే, వాడు సిగ్గుపడతాడు తప్పు చేసినందుకు మనిషి అయితే, వాడు ప్రభువా నన్ను క్షమించు అంటాడు మనిషి అయితే. కానీ డీమన్, పిశాచము, సాతానుడు ఎవరండి అంటే, తప్పు చేశానని ఒప్పుకోడు, క్షమించు అని అడగలేడు, హృదయ పరివర్తన చెందడు. నేను ఇంతే, ఇలాగే జీవిస్తాను అంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు అర్థమైందా ఎందుకు బప్తిస్మా యోహాను సర్వసామాన్యమైన ప్రజలు వస్తే సాదరంగా ప్రేమతో స్వీకరించాడు? పరిసయ్యులు వచ్చేసరికి, సద్దూకయ్యులు వచ్చేసరికి, ఓరి విష సర్ప సంతానమా అంటూ ఆది కాండములో ఆదాము ఏవమ్మలను హేమార్చినటువంటి ఆ సాతానుడి యొక్క సంతతి మీరు, వాడికి హృదయ పరివర్తన లేదు, మీకు హృదయ పరివర్తన లేదు. వాడు పశ్చాత్తాపపడడు, మీరు పశ్చాత్తాపపడరు. వాడు వాడి మార్గాలు మార్చుకోడు, మీరు మీ మార్గాలు మార్చుకోరు అంటూ ఆయన విజృంభిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, మనలో ఎంతమందిమి ఈ విష సర్పములలా జీవిస్తూ ఉన్నాం? దేవుని యందు ప్రియులారా, ఎంతమంది మనము హృదయ పరివర్తన లేకుండా జీవిస్తూ ఉన్నాం? You know that if you don't repent, if you don't change your lifestyle, then you are no more a human, you are nothing but demon.
మన మనుషులం కాదంట. ఒకానొక తల్లి తన కుమారుడు తప్పుడు మార్గంలో వెళ్తున్నాడని తెలుసుకొని ఆ తల్లిని, ఆ కుమారుడిని వారించిందంట. రే నాయనా, నువ్వు తప్పు చేస్తున్నావు, పాపపు జీవితం జీవిస్తున్నావు, చెడు స్నేహితులతో తిరుగుతున్నావు, ఇది నీకు సరికాదు అన్నారట. ఆ తల్లి అలాగనేసరికి వాడు అన్నాడంట, నువ్వే నాకు చెప్పాల్సిన అవసరం లేదులే. కరెక్ట్ సమాధానమే కదా, వాళ్ళు ఇచ్చేది అదే. ఓకే, నువ్వే నాకు చెప్పాల్సిన అవసరం లేదులే అన్నప్పుడు, సరే నేనైతే చెప్పను. మన విచారణ గురువు ఉన్నారు, ఫాదర్ ఫిలిప్ నేరీ, నిజంగా జరిగిన సంఘటన. ఫాదర్ ఫిలిప్ నేరీ, అక్కడ ఆయన ఫోటో కూడా ఉంటుంది. ఆయన ఉన్నారు కదా, ఆయన్ను వెళ్ళి కలవయ్యా అన్నారట. నేనేం కలవను, నాకేం పని లేదు, నాకేం అవసరం లేదు, నేను వెళ్ళను అన్నాడు. వాళ్ళ అమ్మనది, ఏ ఫాదర్ గారు అంటే భయమా? మనవాడికి ఈగో టచ్ అయిపోయింది. నాకు భయం అంటావా? నాకేం భయం లేదు, అయితే వెళ్ళి మాట్లాడు చూడు అన్నాడు. వెళ్తాను, నాకేమైనా భయమా? వెళ్తాను చూడు అంటూ ఇక మనవాడు ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఫాదర్ గారు పిలిచారు, కూర్చోమన్నారు, మాట్లాడుతున్నారు. మాట్లాడడానికి ముందు జరిగిన స్టోరీ మొత్తం చెప్పాడు. మా అమ్మ నాకు భయం అన్నది, నాకేం భయం మీతో మాట్లాడడానికి, అందుకే వచ్చాను, మాట్లాడుతున్నాను అన్నాడు. ఓకే, నీకైతే భయం లేదు నాయనా, నువ్వు చాలా ధైర్యవంతుడివి, నువ్వు అదే ధైర్యంతో నాకు చిన్న పని చేసి పెడతావా అన్నారట. ఏం చేయాలో చెప్పండి అన్నారు. ఈరోజు రాత్రి ఇంటికి వెళ్తా కదా, పడుకోవడానికి పడుకునే ముందు లైట్లన్నీ ఆపేయి, నీ మంచం పక్కన 2 కొవ్వొత్తులు వెలిగించు, 2 కొవ్వొత్తులు చిన్నవి. ఓకే, వెలిగించి పడుకొని గుండెల మీద చేసుకొని ఒక చిన్న మాట చెప్పాలి. ఏంటట? ఇఫ్ ఐ డై టు నైట్ ఐ షల్ గో టు హెల్. నేను ఈ రాత్రే చనిపోతే నరకానికి వెళ్ళిపోతాను అని నువ్వు చెప్పాలి. ఇది 3 సార్లు నువ్వు చెప్పాలి అన్నారట. చెప్తాను, నాకేం భయమా అన్నాడు. మళ్ళీ సరే వెళ్ళాడు, అన్నీ అయిపోయింది, భోజనం గీజనం అంటే అయిపోయింది. గదిలోనికి వెళ్ళాడు, తలుపు బిగించుకున్నాడు, లైట్లు ఆపేశాడు, 2 కొవ్వొత్తులు వెలిగించాడు. నాకు ధైర్యం అనుకుని మంచమే పడుకున్నాడు, గుండెల మీద చేసుకొని, ఓకే ఇదిగో ఈ రాత్రికి నేను చచ్చిపోతే నేను నరకానికి వెళ్తాను అన్నాడు. ఒక్కసారిగా అతనికి కొంచెం భయము మొదలయ్యింది. గుండెలు అదురుతున్నాయి, చేతులు కదులుతున్నాయి, వణుకు బిత్తరపాటు బయలుదేరిందంట. ఎందుకంటే ఒక్కసారిగా ఆ నరకం ఎలాగుంటుందో ఆయన గుర్తొచ్చింది, అక్కడ శిక్షలు ఎలాగుంటాయో ఆయన గుర్తొచ్చింది. కానీ 3 సార్లు చెప్పమన్నారు కదా, చెప్పకపోతే ఓడిపోతాడేమో అనుకొని రెండోసారి జాగ్రత్తగా, ఈరోజు రాత్రి నేను చచ్చిపోతే సౌండ్ మారిపోయింది, నేను నరకానికి వెళ్ళిపోతాను అన్నాడు. వెంటనే ఒళ్ళంతా చెమటలు పట్టడం మొదలుపెట్టింది. ఇక 3వసారి ఆయన చెప్పలేకపోయాడు. రాత్రంతా నిద్ర పట్టలేదు, రాత్రంతా మోకాళ్ళు వేసి అక్కడ ప్రభుని ప్రార్థించుతూ క్షమించమని అడుగుతూ ఉన్నాడు. ఉదయం లేచిన వెంటనే ఫాదర్ గారి దగ్గర పరిగెట్టుకొని వెళ్తున్నాడు. ఫాదర్ గారు చెప్పారు, నాకు వస్తావని తెలిసిన ఆయన, నువ్వు నా దగ్గరికి వస్తావని తెలుసు అనగానే, ఫాదర్ గారండి నేను అనేకమైన తప్పిదాలు పాపాలు చేసి నా జీవితం వెళ్ళబుచ్చుతున్నాను, నా తల్లి ఎన్నోసార్లు మందలిస్తున్నా నేను వినిపించుకోలేదు, హృదయ పరివర్తన లేకుండా జీవిస్తున్నాను, నన్ను క్షమించండి అంటూ మంచి పాప సంకీర్తనం చేసి తన నూతన హృదయ పరివర్తన జీవితాన్ని ఆయన ప్రారంభించాడంటే దేవుని యందు ప్రియులారా. ఆ పిల్లవాడు ఏ విధముగా దేవుని యందు ప్రియులారా పశ్చాత్తాపపడ్డాడో, ఈ రోజున ఈ ఆగమన కాలంలో ఆ ప్రభుని రాక కొరకు మనము సిద్ధపడుతుండగా అటువంటి హృదయ పరివర్తన జీవితం మనం జీవించాలి. విచారణ గురువుగా తప్పనిసరిగా మనకు ఈస్టర్ పండగ సందర్భంగాను, క్రిస్మస్ పండగ సందర్భంగాను అనేక మంది గురువులను మరి పిలిచి పాప సంకీర్తనాలు మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. పదే పదే పాప సంకీర్తనం చేయండి అని చెబుతూ ఉంటాం.
దేవుని యందు ప్రియులారా, ఇక్కడున్న వారిలో చాలామంది సంవత్సరాల తరబడి పాప సంకీర్తనం లేకుండా జీవిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కథోలిక సాంప్రదాయాలు అంటే లెక్కలేదు, కథోలిక విశ్వాసం అంటే లెక్కలేదు. విశ్వాస సంగ్రహములో నేను పాప మన్నింపును విశ్వసించుచున్నాను అంటారే, అది వారు నిజంగా పాటించడం లేదు. హృదయ పరివర్తన పాప సంకీర్తనం చెయ్యడం లేదు అంటే ఇట్స్ నథింగ్ బట్ యు ఆర్ నాట్ రిపెంటింగ్. నీకు హృదయ పరివర్తన లేదు. దేవుని యందు ప్రియులారా, ఆ పిల్లవాడు ఏ విధంగా భయము పొందాడో చూడండి. ప్రభు అంటున్నారు, గొడ్డలి సిద్ధముగా ఉన్నది. అవునా? వాక్యంలో గొడ్డలి సిద్ధముగా ఉన్నది, తర్వాత అగ్ని సిద్ధముగా ఉన్నది, తర్వాత చేట సిద్ధముగా ఉన్నది. గొడ్డలి సిద్ధముగా ఉన్నది. ఫలించని ప్రతి చెట్టు కూడా కొట్టివేయబడి నరికివేయబడి అగ్నిలో కాల్చివేయబడును. చేట సిద్ధముగా ఉన్నది. తూర్పారబట్టెదరు. నీవు పొడిలాగా ఉంటే, పొత్తులాగా ఉంటే, ధాన్యమ గింజ లేనివాడవైతే, ఆత్మలో పవిత్రత లేనివాడవైతే నువ్వు ఎగిరిపోతావు, నువ్వు ప్రోగు చేయబడతావు, అగ్నిలో పొట్టు వలె కాల్చివేయబడతావు. కనుక హృదయ పరివర్తన కలిగి జీవిద్దాం. చక్కనైన పాప సంకీర్తనం ఈ క్రిస్మస్ సందర్భంగా మనము చేసి నూతన జీవితాన్ని ప్రారంభిద్దాం. పాప సంకీర్తనం, మంచి పాప సంకీర్తనం, హృదయపూర్వకంగా నువ్వు పాప సంకీర్తనం చేసిన ప్రతిసారి యు బికమ్ ఏ న్యూ బార్న్ చైల్డ్ ఫర్ గాడ్. నువ్వు కొత్త జీవితము జీవించిన వాడు అవుతూ ఉన్నావు. దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క హృదయ పరివర్తన గురించి ధ్యానిస్తూ రెండు ముఖ్య అంశాలు మనం గుర్తుంచుకోవాలి. అంటే రెండు స్టోరీస్, రెండు రియల్ ఇన్సిడెంట్స్ నాకు గుర్తొస్తున్నాయి, అది మీకు చెబుతాను. అటువంటి సందర్భాలు మన జీవితాల్లో ఉన్నాయేమో గుర్తు చేసుకుందాం. దేవుని యందు ప్రియులారా, కేస్ నెంబర్ 1 ఏంటంటే, అది 1985 సంవత్సరంలో ఓ హెన్రీ అనే ఒక షార్ట్ స్టోరీ రైటర్, స్క్రీన్లో అతని ఫోటో కనిపిస్తుంది కదా, షార్ట్ స్టోరీ రైటర్ ఉన్నాడు. వాడు ఒక దొంగతనం చేశాడంటే బ్యాంకులో కొన్ని $1,000 వేల $1,000 దొంగతనం చేయగా అతనిని జైల్లో పెట్టారు. జైల్లోనే వాడు మరణించాడు. కానీ అతనికి ఫ్యాన్స్ ఉంటారు కదా, ఆ ఫ్యాన్స్ అందరూ కూడా కోర్టుకు వెళ్ళి అతన్ని క్షమించండి అన్నారట. రే, ఆయన చనిపోయాడు కదా, చనిపోయిన తర్వాత క్షమించడం ఏంటి? చనిపోయిన తర్వాత క్షమించడం కుదరదు. ఇట్ ఈస్ టూ లేట్ అండ్ దెర్ ఇస్ నో యూజ్ అని చెప్పి ఆ కేస్ కొట్టేశారండి. దేవుని యందు ప్రియులారా, చూడండి, కొంతమంది జీవితాలలో క్షమాపణ పొందడం ఆలస్యమైపోతుంది. కొంతమంది జీవితాలలో క్షమాపణ, ద ఫర్గివ్నెస్ ఈజ్ టూ లేట్. గొంతులో ప్రాణం ఉంటుండగా దేవునిని క్షమాపణ అడగాలి. గొంతులో ప్రాణం ఉంటుండగా హృదయ పరివర్తన చెందాలి. హృదయ పరివర్తన ఆలస్యం కాకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన కోసం మనం సమర్పించే 1,00,000 పూజల కంటే బ్రతికుంటుండగా తన పాపముల కొరకు ఆయన సమర్పించుకునే ఒక్క పాప పరిహార బలి, ఒక్క పాప సంకీర్తనం ఎంతో మేలు. అంతే కదా? బతుకున్నప్పుడు ఒక గుక్కడు నీళ్ళు వేయడం కన్నా చచ్చిపోయిన తర్వాత ఆ సమాధుల దగ్గర బీరు బాటిల్ పెడుతున్నారు. చచ్చిపోయినడికి బీరు తాగడం ఇష్టం అంట, మందు పెడుతున్నారు. పాపం బతుకున్నప్పుడు అడిగితే ఇచ్చేవాడో లేదో తెలియదు. పరవన్నం పెడతారు. ఏ కోడలైతే అత్తామామలు చూడదో, ఏ కొడుకైతే తల్లిదండ్రులను చూడడో, చచ్చిపోయిన తర్వాత వచ్చేసి మంచి పరవన్నం వండి పెడుతున్నారు. ఏ లాభం? తింటాడా? బ్రతుకున్నప్పుడు ఆ తండ్రి ఆ తల్లి
4 మెతుకుల కోసం అడిగారేమో, నువ్వు పెట్టలేదేమో. దేవుని యందు ప్రియులారా, పాప క్షమాపణ ఆలస్యం కాకూడదు. దేవుని క్షమాపణ పొందడం ఆలస్యం కాకూడదు. చాలామంది ఒకడున్నాడంట, వాడు భోజనాలకు వెళ్తాడు, భోజనం చేయకుండా వచ్చేస్తాడు. భోజనాలకు వెళ్తాడు, అందరికీ వడ్డిస్తాడు, గిన్నెలన్నీ కడుగుతాడు, భోజనం చేయకుండా వచ్చేస్తాడు. దాన్ని ఏమంటారు? ఎంత దౌర్భాగ్యం అనా, ఎంత దుస్థితి. మనం కూడా గుడికి వస్తున్నాం, పాపక్షమాపణ పొందకుండానే ఇంటికి వెళ్తున్నాం. గుడికి వస్తున్నాం, దేవుని దీవెన పొందుకోకుండానే ఇంటికి వెళ్తున్నాం. వెళ్తున్నాం. పాప క్షమాపణ లేదేమో, హృదయ పరివర్తన లేదేమో. ప్రియమైన సహోదరుడా, సహోదరి, పాప క్షమాపణ ఆలస్యం కాకూడదు, హృదయ పరివర్తన ఆలస్యం కాకూడదు. దేవుని యందు ప్రియమైన సహోదరుడా, సహోదరి. రెండవ కేసు, ఇది 1830వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన. అక్కడ మనకు జార్జ్ విల్సన్ అనే ఒక వ్యక్తిని చూస్తున్నాం కదా స్క్రీన్ మీద. జార్జ్ విల్సన్ అన్నవాడు కూడా దొంగతనం చేశాడంట. ఆ రోజుల్లో కఠినమైన శిక్షలు, హ్యూమన్ రైట్స్ వచ్చిన తర్వాత ఆ ఉరి శిక్షను మళ్ళీ ఆలోచించడం, ఉరి శిక్ష వేయకూడదు అనేవారు. కానీ ఆ రోజుల్లో ఉరి శిక్ష చాలా కామన్, ప్రతి ఒక్కడికి వేసేయడమే ఉరి శిక్ష. ఓకే, తప్పు చేస్తే, ముఖ్యంగా పెద్ద పెద్ద తప్పులు చేస్తే మిగతా వాళ్ళకి భయం ఉండాలని. కనుక ఇతనికి ఉరిశిక్ష వేశారు ఆ గొప్ప రాబరీ చేసినందుకు గాను. అయితే అతని స్నేహితులు, విల్సన్ స్నేహితులు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఆండ్రూ జాక్సన్ అనే ప్రెసిడెంట్ గారికి ఉత్తరాల మీద ఉత్తరాలు, రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ చేస్తూ, మా ఫ్రెండ్ని క్షమించండి, ఇంకెప్పుడు అలా చేయడు అంటే ప్రెసిడెంట్కి అధికారం ఉంటుంది ఉరిశిక్షను క్యాన్సిల్ చేసే అధికారం. సరే, ఈ ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు కదా, సర్లే అని చెప్పి క్షమాపణ ఉత్తరం రాసిచ్చాడు. అంటే ఈజ్ ఫర్గివెన్, ఆ జడ్జిమెంట్, ఆ శిక్ష తీసేశారు, ఊరి వెయ్యొద్దు అని. ఓకే, ఆ లెటర్ పట్టుకొని ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా జైలు దగ్గరికి వెళ్ళారు. మార్షల్ అంటే ఎవడైతే ఉరి తీస్తాడో వాడి దగ్గరికి. వాడు తీసుకొని వెళ్ళి ఇంకా ఉరి తీయడానికి రెడీ అవుతున్నారు. ఆడు చూపించారంట, ఇలాగ, అయ్యా ఇదిగో నీకు క్షమాపణ వచ్చింది అంటే వీడు అన్నాడంట, నాకేం క్షమాపణ వద్దు. ఏనాడు? నాకు క్షమాపణ వద్దు, నేను చచ్చిపోతా, నన్ను చంపేయి అని చెప్పి హీ రిజెక్టెడ్ ద ఫర్గివ్నెస్. క్షమాపణ ఇచ్చినా నాకు వద్దు పో అన్నాడు. వద్దు పో అంటే మార్షల్ అన్నాడు, క్షమాపణ పత్రం అంగీకరిస్తే దీనికి ఎంతో విలువైనటువంటి విలువ, దీనిని అంగీకరించకపోతే ఇది చిత్తు పేపర్తో సమానం అని పక్కన పెట్టి అతను ఊరేసి చంపేశారట. దేవుని యందు ప్రియులారా, గుర్తుంచుకోండి, ప్రభు క్షమాపణ ఇస్తున్నాడు, బట్ చాలాసార్లు వీఆర్ రిజెక్టింగ్ దట్ ఫర్గివ్నెస్. నాకొద్దు, నేను పాప సంగీతం చెయ్యను, నాకు అవసరం లేదు, నేను నమ్మను అని వెళ్తున్నావా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, జాగ్రత్త సుమి. పాప క్షమాపణను తిరస్కరించడం, పాప క్షమాపణ ఆలస్యం కావడం రెండు కూడా ప్రమాదమే. కనుక హృదయ పరివర్తన చెందాలి, హృదయ పరివర్తన ఆలస్యం కాకూడదు, హృదయ పరివర్తన తిరస్కరించకూడదు, దేవుని క్షమావరాన్ని తిరస్కరించకూడదు అన్నటువంటి ఈ గొప్ప విషయాన్ని ఈరోజు ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, మొదటి ధ్యానాంశం అయిపోయింది. రెండో ధ్యానాంశం ఏంటని చెప్పాను? హృదయ పరివర్తనకు తగినటువంటి పనులు చేయాలి. దేవుని యందు ప్రియులారా, హృదయ పరివర్తనకు తగిన పనులు చేయడంలో చాలా ఉన్నాయి. ప్రార్థన, దేవుని వాక్యాన్ని ధ్యానించడం,
ఉపవాసం ఉండడం, ఇలాంటి ఎన్నెన్నో ఉన్నాయి. అందులో ఒక 3 చిన్న అంశాలను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. చూడండి, మొట్టమొదటిది ద్వేషాన్ని, శత్రుత్వాన్ని విడనాడి సఖ్యతను, సమాధానాన్ని పొందడం. ఈనాటి మొదటి పట్టణం మనకు నేర్పిస్తుంది. రెండవది గర్వాన్ని, అహంకారాన్ని విడనాడి వినయముతో జీవించడం. ఈనాటి సువిశేష పట్టణం మనకు నేర్పిస్తుంది. రెండవ పట్టణం మనకు నేర్పిస్తుంది దేవుని యందు ప్రియులారా. మూడవది స్వార్థాన్ని, స్వలాభాన్ని విడనాడి ప్రేమను పంచడం, ప్రేమతో జీవించడం. ఈనాటి సువిశేషం మొదటి పట్టణం, రెండవ పట్టణం, సువిశేష పట్టణం, 3 పట్టణాలు హృదయ పరివర్తన పనులు ఏమిటో మనకు చూపిస్తున్నాయి దేవుని యందు ప్రియులారా. ఓకేనా, చూద్దామా? నెంబర్ వన్ చదవండి. ఏంటది? ద్వేషాన్ని, శత్రుత్వాన్ని విడనాడి సఖ్యతను లేదా సమాధానాన్ని చెందడం. యోహాను శుభవార్త యోషియా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం చదవండి ఎవరైనా. తోడేలు గొర్రెపిల్లతో కలిసి జీవించెను. చూడండి, తోడేలు గొర్రెపిల్ల మంచి జత కదా, సూపర్ పేరు. తోడేలంట, గొర్రెపిల్ల అంట. నెంబర్ 2 చదవమ్మా. చిరుతపులి మేకపిల్లతో చిరుతపులి మేకపిల్ల, ఏం కాంబినేషన్ అండి. నెంబర్ 3 దూడ కొదమసింహము దూడపిల్ల. ఓకే, కొదమసింహము దూడ. తర్వాత చిన్న బాలుడు వారిని తోలుకుని. ఈ క్రూర మృగాలన్నిటికీ కూడా లీడర్ ఎవడంట? చిన్న బాలుడు. దేవుని యందు ప్రియులారా, క్రీస్తు రాజ్యం, దైవ రాజ్యం ఎలాగుంటుంది, ఎలాగుండాలి, ప్రభునితో జీవించే బిడ్డలు ఎలాగుండాలి? నువ్వు తోడేలువైనా, నువ్వు గొర్రెపిల్లవైనా మీ ఇద్దరి మధ్య శత్రుత్వం ఉండకూడదు. మీరు మొన్న చెప్తే నమ్మరు, లేదా మీరు నన్ను తిట్టుకుంటారేటో తెలీదు. ఈ మధ్యన పోయిన ఆదివారం కాక దాని ముందు ఆదివారం 33వ ఆదివారం అనుకుంటా, ఒక క్రికెట్ మ్యాచ్ జరిగింది. IPL క్రికెట్ మ్యాచ్. ఏంటది? ఎవరెవరికి? ఇండియాకి కాదు, పాకిస్తాన్కి, ఏదో ఆస్ట్రేలియాకి అనుకుంటా. IPL క్రికెట్ మ్యాచ్. అందరూ అలాంటి వాళ్ళే కావాలా? క్రికెట్ మ్యాచ్ ఎవరికి ఇష్టం ఉండదా? కుర్రవాళ్ళు. సో క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఎవరో కానీ నా దగ్గరికి వచ్చారు, ఈ టీవీ ఉందా? టీవీ ఉంది కానీ కేబుల్ కనెక్షన్ లేదన్నాను. టీవీ ఉంది కానీ కేబుల్ కనెక్షన్ లేదు. మరి క్రికెట్ మ్యాచ్ చూడాలి, ఎలాగా? అవ్వదు, నెట్లో సెల్ ఫోన్లో చూసుకోవడమే. ఈరోజు పాకిస్తాన్ ఆడుతుంది, వాళ్ళు ఓడిపోవాలి. ఎందుకు ఓడిపోవాలి? వాళ్ళు ఏం తప్పు చేశారు? ఇంగ్లాండ్ గెలవాలంట, పాకిస్తాన్ ఓడిపోవాలంట. ఎందుకు పాకిస్తాన్ ఓడిపోవాలి? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇండియన్ కాదా? అవును, నేను ఇండియనే. మరి పాకిస్తాన్ గెలవాలని పాకిస్తాన్ ఎందుకు ఓడిపోవాలి? ఎందుకంటే ఆడ మన శత్రువు. ఏం చేశాడు నీకు? యాక్చువల్గా పాకిస్తాన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా. మతపరంగా దూరంగా వెళ్ళారు. అందులో ఒకరో ఇద్దరో విద్వేషపూర్వకంతో ఉన్న, అందరూ కాదు, అందరూ మంచివాళ్ళే. ఓకే, దేవుని యందు ప్రియ, వాళ్ళు ఓడిపోవాలట. శత్రుత్వం, బద్ధశత్రుత్వం పుట్టుకతోనే. అంటే నువ్వు ఇండియా కనుక నువ్వు కంపల్సరీగా పాకిస్తానాన్ని ద్వేషించాలి. అవునా? నేను వాడే గెలవాలి. నిజానికి ఇంగ్లాండ్ వాడు ఓడిపోవాలి, ఎందుకంటే బ్రిటిష్ వాడాడు. ఆడ మనల్ని హింసించాడు 500 సంవత్సరాలు. చూడండి, శత్రువు గెలవాలని కోరుకుంటున్నాం, మన సొంత వాడు ఓడిపోవాలనుకుంటున్నా. మనవాడు పరాయి వాడు కాదు, అందరూ మన వాళ్ళే. ఎవడు బాగా ఆడితే వాడు గెలవాలి, అంతే. నువ్వు తోడేలైనా గొర్రెపిల్లైనా శత్రుత్వం ఉండకూడదు. నువ్వు ఇండియా వాడివైనా పాకిస్తాన్ వాడివైనా శత్రుత్వం ఉండకూడదు. చిరుతపులి మేకపిల్ల కలిసి బ్రతకాలి. కొదమసింహము దూడపిల్ల కలిసి బ్రతకాలి. అవన్నీ కలిసి బతుకుతాయేమో కానీ అత్తాకోడళ్ళు మాత్రం కలిసి బతకడానికి ఇది అంటారు కదా, అత్తలేని కోడలు ఉత్తమరాలు. ఇంకేంది ఫైటింగ్లు ఉండవు కదా, ఎంత మంచిదో. ఆడు మంచితనం ఎప్పుడు బయటపడుతుంది? అత్త ఉంటే బయటపడుతుంది. ఆ తర్వాత డైలే మనకు రాదు. కోడలు లేని అత్త గుణవంతురాలు, ఎంత మంచిదో. ఓహో, అలాగా, రైట్. దేవుని యందు ప్రియులారా, తోడేలు గొర్రెపిల్ల నో ఫైటింగ్, చిరుతపులి మేకపిల్ల నో ఫైటింగ్, అత్తా కోడళ్ళు నో ఫైటింగ్.
ఒక్కొక్కసారి భార్యాభర్తలో నో ఫైటింగ్, ఉద్యోగి యజమాని నో ఫైటింగ్. ఈ రోజున క్రిస్మస్కి ప్రిపేర్ అవుతున్నాం. ఇదిగో రాజు రానున్నాడు, ఆయనకు మార్గమును సిద్ధము చేయండి, ఆయనకు త్రోవను సరిచేయండి. ఏంటా మార్గం, ఏంటా త్రోవ? నీకు నీ అత్తతో ఉందే ఫైటింగ్, ఆ ద్వేషం, ఆ కోపం, ఆ శత్రుత్వం, నీ అన్నతో, నీ తమ్ముడితో, నీ చెల్లితో, నీ అక్కతో, నీ పొరుగు వారితో, ఆస్తి పంపకాల విషయంలో ఉన్నాయే గొడవలు. ఉన్నది ఇంత భూమి, ఉన్నది ఇంత ఇల్లు, దానికోసం ఫైటింగ్. ఆడు సరిగ్గా ఉండడు, వీడు సరిగ్గా ఉండడు. ప్రభు ఏమన్నారు తెలుసా? ఇది ఎవడన్నా తీసుకున్నా వదిలేయాలా? వదిలేసావనుకో ఒక రోజుతో పోతుంది ప్రాబ్లం. పట్టుకుని నిలబడ్డావనుకో నీ జీవితాంతం ఎడుతూనే ఉండాలి. చెప్పడం సులువే, విడిచిపెట్టడం కూడా సులువే. విడిచిపెడితే నేను విడిచిపెట్టనంటే ఏడుతూ కూర్చో, మరి ఏం చేస్తాం? దేవుని యందు ప్రియులారా, ఆస్తి పంపకాలలో విషయాలు వస్తే అడగండి. నీకు కావాల్సింది శత్రుత్వాలకు వెళ్ళొద్దు. ముఖ్యంగా క్రైస్తవులు అన్నవాళ్ళు కోర్టులకు వెళ్ళకూడదు. ఎంతమంది మన కుటుంబాలలో మనము మన సొంత అన్నయ్యలను, మన సొంత తమ్ముళ్లను, మన సొంత అక్క చెల్లెలను, మన సొంత కుటుంబీకులను హింసిస్తున్నాం. అయితే నువ్వు యూ కెనాట్ హ్యావ్ ఎ ట్రూ క్రిస్మస్, యూ కెనాట్ హ్యావ్ ఎ ట్రూ క్రిస్మస్ బ్లెస్సింగ్, యూ కెనాట్ హ్యావ్ ఎ ట్రూ క్రిస్మస్ జాయ్ అండ్ హ్యాపీనెస్ బికాస్ ద్వేషం ఉంది, విద్వేషం ఉంది, శత్రుత్వం ఉంది. మనది కానిది మనకొద్దు. గుర్తుంచుకోండి, మనది కానిది మనకొద్దు. ఎవరిది వారికి ఇచ్చేయి. దెర్ ఇస్ మోర్ జాయ్, మోర్ హ్యాపీనెస్. నువ్వు 10 లక్షలు పెట్టుకొని శత్రుత్వాన్ని పెట్టుకునే కన్నా ఒక చిల్లి గవ లేకుండా, శత్రుత్వం లేకుండా ఉండే ఎంతో ఆనందం. 10 లక్షలు బరువే, శత్రుత్వము బరువే. ఇది శాపం, ఇది శాపం. ఇది ఎలా కొడతాదో ఎవడికి తెలియదు, ఎప్పుడు కొడతాదో ఎవడికి తెలియదు. ఎందుకు? పక్షపాతం వచ్చి పడ్డావనుకో ఈ 10 లక్షలు నిన్ను కాపాడతాయా? చెప్పండి. నాకు పక్షపాతం రాదు అని చెప్పగలవా? దేవుని యందు ప్రియులారా, ఒక చిన్న సంఘటన, చరిత్రలో నిర్వహించిన సంఘటన చెప్తాను చూడండి. లియోనార్డో డా విన్సీ అనే గొప్ప పెయింటర్ మనందరికీ తెలుసు. దేవుని యందు ప్రియులారా, ఆయన యేసు ప్రభుని యొక్క లాస్ట్ సప్పర్ బొమ్మ గీస్తున్నాడంట. కడరా విందు బొమ్మ. ఇది మిలాన్ ప్రాంతంలో 1495 సంవత్సరం నుంచి 1498 సంవత్సరం వరకు 3 సంవత్సరాలు ఈ బొమ్మ గీశాడు గోడ మీద. క్రీస్తు ప్రభు కడరా విందు బొమ్మ. అయితే మన వాడికి ఒక ఎనిమి శత్రువు ఉన్నాడు. ఎవడంటే వాడి ఆపోజిట్లో ఉన్న పెయింటర్. వాళ్ళందరూ పెయింటర్స్ ఆ రోజుల్లో చాలామంది. సో ఆ పెయింటర్కి ఈ పెయింటర్కి ఫైటింగ్ అయ్యింది. మరి లియోనార్డో డా విన్సీ చాలా గొప్ప ఆర్టిస్ట్ కదా, వీడు పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఎలా పగ తీర్చుకున్నాడో తెలుసా? చాలా ఘోరంగా పగ తీర్చుకున్నాడు. ఎలాగంటే యేసు ప్రభు 12 మందిలో ఒకడు విలన్ ఉన్నాడు. ఎవడాడు? యోధా ఇస్కరియోతు ముఖం అలా ఆ ఎనిమి ముఖం వేసాడు. యోధా ఇస్కరియోతు ముఖం తన శత్రువు ముఖం వేసేసాడు. చరిత్ర అంతా ప్రపంచం సంవత్సరాలకి తరతరాలకి నా శత్రువుని అందరూ కూడా ఎలా చూస్తారు? మోసగాడిగా, నమ్మక ద్రోహిగా చూస్తారు. ఇదే నేను ఇచ్చే శిక్ష అని బొమ్మ వేసాడు. తర్వాత మిగిలిన బొమ్మలు కూడా వేసేసాడు అపోస్తుల ముఖాలన్నీ కూడా. ఇక యేసు ప్రభు బొమ్మకు వస్తున్నాడు, ముఖం వేయడానికి వేస్తున్నాడు, తప్పు వచ్చేస్తుంది.
వేస్తున్నాడు, తప్పు చేస్తాడు. 3 సంవత్సరాలు పట్టిందంట. తల పట్టుకున్నాడు, కూర్చున్నాడు. ఏంటి నా సమస్య? ఎందుకు నేను యేసు ప్రభు పవిత్రమైనటువంటి ముఖమును తేజస్సును వెయ్యలేకపోతున్నాను అని ఆలోచిస్తే అప్పుడు అతను గ్రహించాడు, తన గుండెల్లో ఏముంది? ద్వేషం ఉంది. తన గుండెల్లో శత్రుత్వం ఉంది. అది ఉన్నంత వరకు నేను ప్రభు ముఖాన్ని చిత్రీకరించలేను అనుకున్నాడు. కుంచెను వదిలేశాడు. వెళ్ళాడు, తన యొక్క శత్రువు దగ్గరికి వెళ్ళాడు. అతని ముందు మోకాళ్ళు వేసి క్షమాపణ అడిగాడట. నన్ను క్షమించు అన్నాడట. క్షమించిన తర్వాత, క్షమాపణ పొందిన తర్వాత అప్పుడు కొత్త ఉత్తేజముతో, ఉత్సాహంతో వచ్చి క్రీస్తు ప్రభు ముఖమును వెయ్యగా ఆయన అందులో విజయం సాధించాడంటే దేవుని యందు ప్రియులారా. గుండెల్లో ద్వేషం ఉంటుండగా, గుండెల్లో శత్రుత్వం ఉంటుండగా, యూ కెనాట్ హ్యావ్ క్రైస్ట్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ లైఫ్. క్రీస్తుని మనం ముద్రించుకోలేం, క్రీస్తుని మనం చిత్రించుకోలేం, క్రీస్తుని మనం పొందుకోలేం. ఈ రోజున సహోదరుడా, సహోదరి, నీవు ఎవరికైనా అన్యాయం చేస్తున్నావా? నీవు ఎవరినైనా మోసగిస్తున్నావా? ఎవరికి తెలియదేమో, ఎవరికి తెలియదేమో, ఇద్దరికి తెలుసు. ఎవరు? ఒకడు దేవుడు, రెండోవాడు నీ అంతరాత్మ. వీళ్ళిద్దరికీ తెలుసు. అడుగు నీ అంతరాత్మను. నేను ఎవరైనా మోసగిస్తున్నానా? నేను ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నానా? నేను ఎవరినైనా ఏడిపిస్తున్నానా? నేను ఎవరికైనా అన్యాయం చేస్తున్నానా? నేను ఎవరితోనైనా ద్వేషం కలిగి ఉన్నానా? నేను ఎవరి మీద శత్రుత్వం కలిగి ఉన్నానా? అయితే ప్రభువా, ఇదిగో ఈరోజు నేను నా శత్రుత్వాన్ని, నా ద్వేషాన్ని విడిచిపెడుతున్నాను అంటూ ప్రభునికి సమర్పించండి. అప్పుడు దేవుని యందు ప్రియులారా, సమాధానం మీకు కలుగుతుంది, శాంతి మీరు పొందుతారు. ఓకేనా? హలో హలో, హాయ్ చెప్పండి. హాయ్, హలో హలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, ఇక రెండవది దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటిది పశ్చాత్తాపమునకు, హృదయ పరివర్తనకు చేయవలసిన పనులు. శత్రుత్వాన్ని జయించాలి, సఖ్యతను, సమాధానాన్ని పొందాలి. రెండవది గర్వము, అహంకారాన్ని విడనాడాలి, వినయముతో జీవించాలి దేవుని యందు ప్రియులారా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వింపకుడు. అబ్రహాము మా తండ్రి అని మీరు ఆ రోజుల్లో వాళ్ళకి ఏంటంటే, యూదులు, ఈ పరిసయ్యులు ఏంటంటే గొప్ప ఫోజు కొట్టేవాళ్ళు. గొప్ప ఫోజు ఏమంటే, మేమెవరమో తెలుసా? ఇంతంత గడ్డలు వేసుకొని, మేము అబ్రహాము పుత్రులము, మేము మోషే వారసులము, మేము యెహోవా దేవునికి అంకితమైన వారము అంటూ గర్వపడుతూ ఉండేవారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా అంటాం కదా, ఈ భూమి, ఈ గుడి పుట్టక ముందే మేము పుట్టాము. ఈ గుడికి మేమే ల్యాండ్ ఇచ్చాము. ఒరే బాబు, ఇది వేరొక ల్యాండ్. ఈ గుడికి మేమే సిమెంట్ వేసాము. ఏ విచారణకైనా ఇలాంటి వాళ్ళు ఉంటారు మనకి. సో వాట్ అయితే ఏంటట? గర్వపడవద్దు. ఈ గుడి నీదే అయినా, ఈ భూమి నీదే అయినా, ఆ మొట్టమొదటికి నువ్వే పెట్టినా, ఆ మొట్టమొదటి ఇసుక సిమెంట్ నువ్వే వేసినా, నువ్వు పాపం చేస్తే నువ్వు నరకానికి వెళ్ళడం తప్పదు. గర్వపడొద్దు. రెండవ పట్టణంలో ఈ విషయాన్ని మరింత చక్కగా తెలియచేస్తున్నారు పౌలు గారు. రోమీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 9 నుంచి 11వ వచనం వరకు ఎవరైనా ఒకసారి చదవండి. ఆయన కనికరము బట్టి అన్యజనులు దేవుని స్తుతించినట్లు చేయుటకు ఓకే, క్రీస్తు సున్నతి పొందిన వారికి పరిచారకుడు ఆయను. క్రీస్తు సున్నతి పొందిన వారికి దేవుని బాగా ఆలకించారు. ఎవరు సున్నతి పొందిన వారు? ఇశ్రాయేలు ప్రజలు. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? ఇశ్రాయేలు ప్రజలలో, యూదా ప్రజలలో ఒకటిగా పుట్టాడు. వీళ్ళు ఏం చేశారంటే, క్రైస్తవులు, తొలినాటి క్రైస్తవ సంఘంలో 2 క్యాస్ట్లు ఉండేవి. ఏ క్యాస్ట్లో?
మన క్యాస్ట్లు కాదు, మనలాంటి అక్కడ రెండు క్యాస్ట్లు, ఒకటి జూవిష్ క్రిస్టియన్స్, రెండు జెంటైల్ క్రిస్టియన్స్, అనగా క్రైస్తవులుగా అయిన వాళ్ళు, యోధా మతమును విడిచిపెట్టి క్రైస్తవులు అయిన వాళ్ళు, ఇతర మతాలు రోమియులు గ్రీకుల మతాలు విడిచిపెట్టి క్రైస్తవులు అయిన వీళ్ళు క్రైస్తవులే, కానీ ఒకలేమో యోధా మతం నుంచి వచ్చారు, మరొకలేమో ఇతర మతాల నుంచి వచ్చారు. కనుక అక్కడేమైంది, మేము యోధా మతం నుంచి వచ్చిన వాళ్ళం, మేమే గొప్ప, మీరు ఇతర మతాలను లేదా విగ్రహాలను ఆరాధించి వచ్చారు, మీరు తక్కువ. మేము ఎందుకంటే యేసుప్రభు మా క్యాస్టే, యేసుప్రభు యూదుడు కదా, యేసుప్రభు మేము ఒక క్యాస్టే, మీరు వేరే క్యాస్ట్. దేవుని యందు ప్రియులారా, పౌలు గారు అంటారు, ఓరి మూర్ఖులారా, యేసుప్రభు యూదుడిగా ఎందుకు జన్మించాడు? యేసుప్రభు అబ్రహాముకు వాగ్దానం చేశాడు కనుక, దావీదుకు వాగ్దానం చేశాడు కనుక, పూర్వీకులకు వాగ్దానం చేశాడు కనుక, ఆ పూర్వీకులకు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం కోసం ఆయన యూదుడిగా పుట్టాడే కానీ ఆయన యూదుల కోసం మాత్రమే పుట్టలేదు, ఆయన అందరి కోసం పుట్టాడు, మనందరి కోసం పుట్టాడు. కనుక హెచ్చు తగ్గులు వద్దు, గర్వపడవద్దు. నేను గొప్ప, నువ్వు గొప్ప కాదు, నేను ముఖ్యం, నువ్వు ముఖ్యం ఉండకూడదు. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున మన యొక్క సంఘాలలో కూడా నేను ధనవంతుణ్ణి, మీరు పేదవాళ్ళు అన్న తారతమ్యాలు ఉండకూడదు. నేను మొదటి నుంచి వచ్చాను, నిన్న మొన్న వచ్చావు అన్న తారతమ్యాలు ఉండవు. బాధ్యతలు చేపట్టడంలో ఉంటాయి. ఉదాహరణకు నిన్న మొన్న వచ్చిన అమ్మాయి వ్యక్తి ఎవరో వచ్చి నాకు మైక్ ఇచ్చి అంటే ఇస్తావా? రాదు. నువ్వు నేర్చుకోవాలి, నువ్వు విశ్వాస సత్యాలు నేర్చుకోవాలి, ప్రార్థనలు నేర్చుకోవాలి, పాటలు నేర్చుకుని నిదానంగా. మామూలు రానిస్తారా అంటే ఇచ్చేద్దామా మేమేమన్నా? ఇవ్వంగా, టైం పడుతుంది. సో బాధ్యతలు చేపట్టడంలో టైం పడుతుంది, కానీ అందరూ సమానమే. దేవుని దీవెనలు పొందడానికి అందరము సమానమే. హెచ్చు తగ్గులు ఉండొద్దు, గర్వపడవద్దు. మరి మన గర్వం ఏంటి? నేను చాలా పెద్ద క్యాస్ట్ వాడిని అని గర్వమా? నేను ధనవంతుణ్ణి అన్న గర్వమా? నేను అందంగా ఉన్నాను అన్న గర్వమా? నేను భక్తిమంతుణ్ణి అని గర్వమా? నేను అన్ని సేవలు చేస్తున్నాను అని గర్వమా? దేవుని యందు ప్రియులారా, అబ్రహాము బిడ్డలమని మీరు గర్వపడవద్దు. కావాలంటే రాళ్ళ నుంచి అబ్రహాముకు దేవుడు బిడ్డలను ఇవ్వగలడంట. నేను అది చేశాను, నేను ఇది చేశాను, నన్ను గొప్పపడవద్దు. దేవుడు కావాలనుకుంటే ఆయన చేయాలనుకున్నటువంటి పనులు ఎవరి చేతన చేయిస్తాడు. గర్వపడొద్దు, వినయముతో ప్రభుని సన్నిధిలో జీవించండి అంటూ ప్రభు మనకు ఈ హృదయ పరివర్తనకు తగిన పనులు, సఖ్యత కొరకు జీవించండి, వినయముతో జీవించండి. మూడవది దేవుని యందు ప్రియులారా, చూడండి మూడవది ఏంటి, చదవండి అందరూ. స్వార్థము స్వలాభాలను విడిచిపెట్టి ప్రేమను పంచుట, ప్రేమతో జీవించుట. దేవుని యందు ప్రియులారా, మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలో ఉన్న అంశమే లూకా శుభవార్త 3వ అధ్యాయంలో కొంచెం డీప్గా రాయబడింది. అది లూకా శుభవార్త 3:10 చదవండి. అంతటా వాళ్ళు ఏమంటున్నారు? అందుకు జనులు మేము ఏమి చేయవలెను అని అడిగారట. దేవుని యందు ప్రియులారా, 2 అంగీలున్నవాడు లేని వానికి ఒకటి ఇమ్ము. దేవుని యందు ప్రియుల, క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? యు నో వాట్ ఈస్ క్రిస్మస్? క్రిస్మస్ ఇన్ వన్ సింగిల్ వర్డ్, క్రిస్మస్ మీన్స్ షేరింగ్. ఏంటడా? గట్టిగా పంచుకోవడమే క్రిస్మస్. ఏం పంచుకోవాలి? పరలోక తండ్రి తన కుమారుని మనతో పంచుకున్నాడు. స్వార్థం స్వలాభం చూసుకోలేదు. యేసు ప్రభు తన యొక్క దైవత్వాన్ని విడిచిపెట్టి స్వార్థముతో వాటిని పట్టుకొని వేలాడకుండా తను మానవ రూపం దాల్చాడు. మనతో తన దైవత్వాన్ని పంచుకుంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, అమ్మ మరియ తల్లి నా కొడుకు, నాకే కొడుకు అంటుందా? కుమారా, సిలువ మొయ్, సిలువలో ముందుకు నడువు అని నడిపించుకుని, తన స్వార్థం తన స్వలాభం ఆమె కోరుకోలేదు. వచ్చిన ఏకైక బిడ్డను లోక పాప పరిహారార్థం ఆమె పంచుకోలేదా? తండ్రి దేవుడు పంచుకున్నాడు, యేసు ప్రభు పంచుకున్నాడు, అమ్మ మరియ తల్లి పంచుకుంటున్నారు.
ఈ రోజున మనము పంచుకోవలసినది మన ప్రేమ, మన మంచితనం, మనకున్నది పరులతో, లేని వారితో, సమృద్ధితో దీవించబడ్డ నీవు లేని వారికి సహాయం చేయాలి. దేవుని యందు ప్రియులారా, ఎన్నెన్నో మేలులు పొందుకున్న తర్వాత కృతజ్ఞతాహీనులుగా జీవిస్తున్నావా? దేవుడు చేసిన మేలులు మరిచిపోతూ జీవిస్తున్నావా? పంచుకునే విషయంలో పిసినారిగా ఉంటున్నావా? క్రిస్మస్ మీన్స్ షేరింగ్. దాచుకున్న వాడికి మిగిలింది లేదు, పంచుకున్న వాడికి తరిగింది ఉండదంట. దేవుని యందు ప్రియమైన దేవుడు బైబిల్ చెప్తున్న సామెత కనుక ఈ క్రిస్మస్ సందర్భంగా స్వార్థాన్ని విడిచిపెట్టండి, స్వలాభాన్ని విడిచిపెట్టండి, ఉన్నది లేని వారితో పంచుకొనండి. ఇది హృదయ పరివర్తనగా మనం చేయదగ్గ పనులు. దేవుని యందు ప్రియులారా, హృదయ పరివర్తన చెందాలి, ఆలస్యం కాకూడదు. మరణం తర్వాత అయితే క్షమాపణ, గొంతులో ప్రాణం ఉంటుండగా హృదయ పరివర్తన, పాప క్షమాపణ పొందాలి. హృదయ పరివర్తన పనులు సఖ్యత, సమాధానం పొందుట, వినయముతో జీవించుట, ప్రేమతో పరులతో పంచుకొని మనకున్నది ఇతరులతో పంచుకొని జీవించుట. ఇటువంటి జీవితం దయచేయమని ఈ యొక్క దివ్య పూజా బలి సుకృత ఫలమున పరమ తండ్రిని ప్రార్థించుదాం. ప్రభు మనకు సహాయపడుదురుగాక, మనం దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.